రైట్. ఓకే మిత్రమా, లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం కొన్ని మోడల్స్ అంటే అడిషన్స్ టైప్ కానీ సబ్ట్రాక్షన్ టైప్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ లేదా డివిజన్ అనగా కూడికలు తీసివేతలు గుణకారాలు భాగారాలు లాంటితో పాటు వాటిని రెండింటిని మిక్స్ అయ్యేటువంటి యాంగిల్ కూడా చూసినాం. ఒక సింగిల్ రూపంలో అంటే ఒకే వరుసలో వచ్చే విధంగా చూసినాం. శ్రేణి ఒకటే అయినా సిరీస్ ఒకటే అయినా ఇంటర్నల్గా ఆల్టర్నేట్ మెథడ్లో వాల్యూస్లలో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు కాంప్లెక్స్ మోడల్స్ ఏ విధంగా వస్తాయో ఈ సెషన్లో మనం చూద్దాం. రైట్, లెట్ us స్టార్ట్ సార్. ఇక్కడ వాల్యూ చూస్తే క్వశ్చన్ 2 65 7 59 12 53 ఒక డాష్ బి అంటే ఒక 2 డాష్లు కంటిన్యూ వస్తున్నాయి. దాని బదులు మనం ఏమన్నాడంటే ఇక్కడ లెటర్స్ రూపంలో చూపించాడు. సో ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఆర్ అంటుండు. ఏ మరియు బిల విలువలు వరుసగా అంటుండు సార్. సో ఇక్కడ శ్రేణిని చూస్తే ఒక శ్రేణి 2 తర్వాత 65 7 59 12 53 డాష్ డాష్. సో ఆల్టర్నేట్ మెథడ్లో రావాలంటే 2 to 7 7 to 12 12 to డాష్ ఇక్కడికి రావాలి ఒకటి. నెక్స్ట్ మిత్రమా అలాగే 65 to 59 59 to 53 ఆ తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ ఈ విధంగా వస్తుంది. సో ఇవి ఒక సెకండ్ స్టాండర్డ్ కంటే హై లెవెల్ మోడరెంట్ క్వశ్చన్స్ అని కూడా మనం చెప్పవచ్చు. సో బేసిక్ నుంచి కాంప్లెక్స్ పోయేటప్పుడు డబుల్ సిరీస్ ఏ విధంగా ఉంటాయనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో 2 to 7 అంటే ఎంత రాయాలి? +5. 7 to 12 +5. 12కి +5 కలిపితే సో ఆప్షన్ 1 17 అంటే ఏ అనే ఆప్షన్ 17 వస్తుంది. 65 to 59 -6, 59 to 53 -6, ఇందులో -6 చేస్తే 47. సో 1 is 17, another is 47. So 17 and 47 option 3 is the right answer. Are you getting my point, sir? I hope you understand. Next one more. Second question in this model. 2 15 4 47 7 118 11 ఏబి వాల్యూస్ను రెస్పెక్టివ్గా కనుక్కోమంటాం. అంటే ఫస్ట్ మనకి ఎంత ఇచ్చింది సార్? 2 15 4 47 7 118 11 డాష్ అండ్ డాష్. ఓకే మిత్రమా, ఇక్కడ 2 to 4 4 to 7 7 to 11 11 తర్వాత ఏమొస్తుంది? ఇదొకటి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మరో క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 15 నుంచి 47 47 నుంచి 118 నుంచి ఇక్కడ ఎంత వస్తుంది? సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి వాల్యూస్లలో సింపుల్గా ఏదైతే మనకు వస్తుందో దాని ద్వారా మనం ఆల్టర్నేట్ మెథడ్లో ఉండేటువంటి ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతే కదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మాస్టర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో హియర్ 2 to 4 means +2, 4 to 7 +3, 7 to 11 +4. సో 2 3 4 ఇవి కంటిన్యూగా వరుసగా వస్తున్న నెంబర్స్. సో 4 తర్వాత అంటే +5, 11 + 5 16 అంటే లాస్ట్లో 16 ఉండాలి. ఇందులో ఆప్షన్లలో 16 ఉన్న ఒకే ఒక్కటి ఏంటిది సార్ అంటే 4. ఇదే ఆన్సర్. ఇలా కూడా మనం డైరెక్ట్ అనాలిసిస్ చేయొచ్చు. లేదు సార్ అదే రావాలని ఏముంది, మరి 16 ఇంకేమైనా ఉందా? మరి 16 మరొక ఆప్షన్లో ఉంటే ఎలా? సో ఇంకొకటి చూద్దాం. 15 నుంచి 47 ఎలా వచ్చింది, ఎంత కలిపితే వస్తుంది అని కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ సార్, మనకి ఇక్కడ 15 నుంచి 47. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 3s చూస్తే ఎంత అవుతుంది? 45 అవుతుంది. అట్లా కావచ్చా? ఇంకెంత కలపాలి? మరి +2 కలపాలి, అప్పుడు 47.
మరి 47కి 118 రావాలంటే 118 రావాలంటే వస్తుందా రావట్లే. పైన మనం అలా కాదు. మరి అడిషన్ గ్యాప్ చూడండి సార్, 15 నుంచి 47 అంటే +32. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 47 నుంచి 118కి రావాలి అంటే ఎంత కలిపితే వస్తుంది అని కనుక చూస్తే 71 + 71 ఎంత సార్ 71. మరి నెక్స్ట్ ఎంత కలిపితే గ్యాప్ వస్తుంది అది కనుక చూడాల్సిందే. ఇక్కడ మనం డబుల్ రూపంలో ఏమైనా వస్తుందా అది కూడా చూడవచ్చు. మనం ఈ ఆల్టర్నేట్ మెథడ్లో కనుక అంటే ఫస్ట్ ఆప్షన్ ద్వారా నేను చెప్పాను, ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఎంత వచ్చింది 16. అంటే ఇక్కడ ఆప్షన్లు ఎంత వస్తుంది చూడండి 203 వస్తుంది సార్. అంటే 118కి 203కి గ్యాప్ ఎంత ఉండొచ్చు అని కనుక చూస్తే 203 నుంచి 118 సబ్ట్రాక్ట్ చేస్తే 13 అనగా ఇక్కడ 5 9 నుంచి వనిపోతే 8 1 పోయింది కాబట్టి 0 85. సో ఇక్కడ +85 యాడ్ చేయాలి. మరి ఇక్కడ 30 to 71 ఎట్లా వచ్చింది, 71 నుంచి 85 ఎలా వచ్చింది అనే గ్యాప్ను మనము ఇక్కడ ఆల్టర్నేట్లో లేదు అనేటువంటి విషయాన్ని గమనించినాం. ఈ గ్యాప్ డిఫరెంట్గా ఉంది. సో గ్యాప్లో పోవాల్సి వస్తుంది. బెటర్ ఏంటంటే ఫస్ట్ గ్యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం ఒక ఇంపార్టెంట్. సో వచ్చింది కాబట్టి అది ఆన్సర్ సార్. రైట్ మిత్రమా, మరొకటి చూద్దాం. రైట్, ఇక్కడ 1 6 2 12 ఇక్కడ మొదటి ప్రశ్న 1 6 2 12 -24 and 7. ఈ మిస్ అయినటువంటి వాల్యూని చూద్దాం. సో ఇక్కడ చూస్తే 1 నుంచి 2 2 తర్వాత డాష్ తర్వాత ఇక్కడికి వచ్చింది సార్. ఇది ఒక నెంబర్. అలాగే 6 నుంచి డబుల్ చూస్తే 12 12కి డబుల్ చూస్తే 24. సో మల్టిప్లై విత్ 2 6 2 12 12 2 24. దీని మీద మనకు క్వశ్చన్ రాలేదు. సో ఇక్కడ 1 నుంచి 2 వచ్చింది అంటే ఎంత వచ్చింది +1 వచ్చింది. 2కు ఎంత కలిపితే ఇక్కడ సో +2 కలిపిన అనుకో 2కు 2 కలిపితే ఎంత 4 4కి 3 కలిపితే ఎంత 7 అంటే 1 2 3 అంటే ఇక్కడ మనకు మిస్ అయిన నెంబర్ ఎంత అని భావించవచ్చు సార్ 4. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్, ఇది మరి మనకు ఆల్టర్నేట్ సిరీస్ అని చెప్పవచ్చు లేదా డబుల్ సిరీస్ అని కూడా మనం చూడవచ్చు. రైట్, మరో క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా చూస్తే 2 15 4 12 6 7 8 డాష్ అంటూ. సో 2 నుంచి 4 4 to 6 6 to 8 ఓకే ఒక సిరీస్ సార్. మరొకటి కనుక చూస్తే 15 నుంచి 12 12 to 7 7 నుంచి డాష్. సో 15 నుంచి 12 అంటే ఎంత -3, 12 నుంచి 7 అంటే -5. సో నెక్స్ట్ కనుక మనం ఇక్కడ చేస్తే ఇది 3 బేస్ సంఖ్య 5 బేస్ సంఖ్య, నెక్స్ట్ బేస్ సంఖ్య 7 7 నుంచి 7 పోతే ఎంత 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ మాస్టర్. సో ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ని మనం గుర్తించడమే ముఖ్యం. సో మనం అన్ని ప్రీవియస్గా 1 by 1 నేర్పుతున్నాం కాబట్టి ఇక్కడ కంటెంట్ నేర్పుతున్నాం. సో రీజనింగ్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కాస్త పేషెన్సీ పెట్టండి. ఆ పేషెన్సీ ద్వారా మీకు ఈ స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ మిత్రమా, ఇంకొకటి ఈ సెషన్లో మరో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నాం క్వశ్చన్ 20 20 19 16 17 13 14 11 డాష్ అని వస్తుంది సార్. రైట్ సార్, ఇక్కడ సిరీస్ చూస్తే 20 నుంచి 19 19 to 17 17 to 14 14 నుంచి ఏమొస్తుంది. ఇది ఒక సిరీస్ అండి. నెక్స్ట్ మరొక సిరీస్ని కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20 to 16 16 to 13 13 to 11 11 నుంచి ఏమొస్తుంది. సో 20 నుంచి 16 అంటే -4, 16 నుంచి 13 -3, 13 నుంచి 11 -2, నెక్స్ట్ -1 చేస్తే ఇక్కడ 10 అనేది వస్తుంది. సో లాస్ట్లో 10 అనే వచ్చేటువంటి ఆప్షన్ ఒక్కటే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు సార్ నేను ఇలా చెక్ చేసుకుంటా 20 to 19 -1, 19 to 17 -2, 17 to 14 -3, నెక్స్ట్ -4 పోతే 10. సో బోత్ ద ఆప్షన్స్ ఆర్ 10 and 10.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ మరొకటి చూద్దామండి. ఇక్కడ కనుక చూస్తే సో 13, సో 13, 32, 24, 43, 35, 54, 46, 65 డాష్ డాష్ అంటుంది సార్. సో దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్లు అయితే 13 to 24, 24 to 35, 35 to 46, నెక్స్ట్ వన్. సో 13కి 11 యాడ్ చేస్తే 24, 24కి 11 యాడ్ చేస్తే 35, 35కి 11 యాడ్ చేస్తే 46, 46కి 11 యాడ్ చేస్తే 57. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 57. ఫస్ట్ ఆప్షన్ 57 ఎక్కడ ఉంది? ఒకటే దగ్గర ఉంది ఇక్కడ. సో ఇదే ఆన్సర్. లేదు సార్ నేను ఆల్టర్నేట్ సిరీస్ని చెక్ చేస్తా, వై నాట్? 30 to 43 ప్లస్ 11, 40 through 54 ప్లస్ 11, 54 to 65 ప్లస్ 11. సో నెక్స్ట్ ప్లస్ 11 యాడ్ చేస్తే 76. సో 57 అండ్ 76 ఇన్ దిస్ సిరీస్లో ఏ అండ్ బీస్ వాల్యూస్ వస్తుంది. సో ఇది ఆల్టర్నేట్ సిరీస్గా మనం ఇక్కడ చూస్తున్నాం. సో లేదా దీన్నే డబుల్ సిరీస్ అని కూడా మనం గుర్తించవచ్చు. రైట్ మిత్రమా, మరొకటి చూద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ కాంప్లెక్స్ ఉందా లేదో చూద్దాం. సో ఫస్ట్ వాల్యూస్ ఇక్కడ 3 to 7, మరి 7 నుంచి 15 అయింది, అలా లేదనుకోండి సార్. అంటే ఇక్కడ మల్టిపుల్ ట్రిపుల్ సిరీస్ ఏమైనా ఉందని చూద్దాం, ఒకసారి చూద్దాం. సో 3 నుంచి 7కి, 7 నుంచి 9కి వస్తుందా? మరి అట్లా కూడా కాదు కదా, 3 కాదు, అంటే 2 సిరీసే చూడాలి. సో 2 సిరీస్లో ఏ విధంగా వస్తుంది అనేది కనుక చూస్తే రైట్ 3 to 7, 5 to 7 వస్తుందా? ఏమొస్తే అక్కడ వాల్యూ వస్తుందో చూడండి సార్. 3 నుంచి 5, 7 ఏమొచ్చింది? 3, 5, 7 ప్లస్ 2 వచ్చిందా? రైట్. ఇక్కడ సిరీస్ ఏమైనా డబుల్ పడ్డదని చూద్దాం ఒకసారి. 3 to 7, 7 to 9, 9 to 11, 11 to 13. సార్ ప్లీజ్ ఇక్కడ దయచేసి ఇది డబుల్ ప్రింట్ అయి ఉంది, ఐఎమ్ సారీ దిస్ వన్, చెక్ చేసుకోండి దాన్ని. సో 3 to 7, 7 to 9, 9 to 11, 11 to 13, నెక్స్ట్ డాష్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్లో కనుక చూస్తే 5 నుంచి 15, ఓకే, 5 to 15, 15 to 31, 31 to 63, 63కి ఎంత కలిపితే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అది యాడ్ చేయండి సార్. ఇక్కడ మనం జాగ్రత్తగా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాప్ను ఫైండ్ అవుట్ చేయండి. 3 to 7 ప్లస్ 4, 7 to 9 ప్లస్ 2, 9 to 11 మరి ప్లస్ 2 రైట్. సో ఇక్కడ ప్లస్ 2. ఫస్ట్ స్టార్టింగే ఈ క్వశ్చన్లో కొంచెం మనం జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5 to 15 ప్లస్ 10, 15 to 31 ప్లస్ 16, 31 to 63 ప్లస్ 32 ప్లస్ 32, నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తూ వస్తుంది అంటుంది. సో ఇక్కడ ఈ సిరీస్ని గమనిస్తే ఇంప్రాపర్ మెథడ్లోనే ఉంది సార్. సరే డబుల్ వేసుకున్నా కూడా అంటే ఇప్పుడు ఇక్కడ 10 to 16 ఇక్కడికి వాస్తవానికి ఇక్కడ 8 గ్యాప్ వచ్చే విధంగా ఉంటే 8 రావాలి. 8 కనుక వస్తే సెట్ అవుతుంది. అంటే 15 కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 7 ఉండాలి. సో మేబీ ఈ 5 అనేటువంటిది ఇక్కడ రాంగ్ ఉండొచ్చు సిరీస్లో. బహుశా ఈ సిరీస్ ఎలా రావాలంటే 3, 7 రైట్, 7, 15, 9, 31, 11, 63, 13 డాష్ కనుక వచ్చి ఉంటే అప్పుడు సిరీస్లో మాస్టర్ 3 to 7
ఇక్కడ 3 కాదు, ఇక్కడ అసలు ఫస్ట్ నుంచే చూస్తే మనకు డౌట్గానే ఉంది మాస్టర్. ఇక్కడ 5తో స్టార్ట్ అయితే ఈ మొదటి 3నే పక్క జరిపితే సిరీస్ సెట్ అవుతుంది. చూడండి, ఈ ప్రింటింగ్ ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఫస్ట్ ఈ పక్క పెడితే మాస్టర్ 5 7 7 15 9 31 11 63 13 డాషర్. సో 5 నుంచి 7 7 to 9 9 to 11 11 to 13. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వాల్యూ ఎంత పెరుగుతుంది సార్? +2 +2 +2, సో +2 ఈ విధంగా వచ్చింది. క్లియర్. నెక్స్ట్ సిరీస్లో కనుక వస్తే 7 to 15 +8 15 to 31 +16 31 to 63 +32. సో నెక్స్ట్ ఎంత? 8కి డబుల్ ఎంత మిత్రమా? 16. 8కి డబుల్ ఎంత? 16. 16 డబుల్ 32. సో +64 యాడ్ చేస్తే 63 + 64 127. 127 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్లీజ్ మిత్రమా, ఇక్కడ మనకు ప్రింటింగ్ జర ఎర్రర్ వచ్చింది. ఇది 3 కాదు, ఇక్కడ 7th క్వశ్చన్తో వస్తుంది కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ని పక్క పెట్టండి, దయచేసి అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ రైట్ సార్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎలిమినేట్ చేయాలి చూడండి సార్. మనం గుర్తించాలి, ఆ తప్పిదాన్ని కూడా గుర్తించాం కదా. సో తప్పిదపు ప్రశ్నల మోడల్ వస్తున్నప్పుడు మనం మొదటి విలువలపైన జర జాగ్రత్తగా పెట్టాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ రైట్ సార్. ఇక్కడ 16 13 17 12 18 11 డాష్ సార్. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ టైప్ ఉందో చూడండి. 16 to 17 +1 17 to 18 +1. సో 18కి +1 కలిపితే 19. 19 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా మిత్రమా? సో దీన్ని మనం డబుల్ సిరీస్ లేదా ఆల్టర్నేట్ సిరీస్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా ఉండేటువంటి మోడల్స్ను మనం చర్చ ఇచ్చినాం మిత్రమా. మరో క్వశ్చన్ కూడా చూడొచ్చు, మీరు బోర్డు మీద ఉంది. సో ఇక్కడ 11 to 14 +3 14 to 17 +3 17. మరి ఇక్కడికి వచ్చిందా ప్లస్? ఇది కాదు, ఇక్కడ మీరు గమనించాల్సింది. రైట్. మరి ఆల్టర్నేట్ మెథడ్లో ఏమైనా వస్తుందా చూడండి. 11 to 17 +6 17కి +6 కలిపితే 23. క్లియర్. నెక్స్ట్ మిత్రమా, అలాగే సో 14 to 13 -2 13 నుంచి ఇక్కడ -1 అయితే 12 -2 -1. సో ఆ రకంగా చూస్తే ఇక్కడ 23 అనేది సూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ సెషన్లో మనం ఆల్టర్నేట్ మెథడ్స్ అనేటువంటి మోడల్ని నేర్చుకోవడం జరిగింది. రైట్ మిత్రమా, మరో సెషన్లో మరొక మోడల్తో మీ ముందుకు మీ బద్రి సార్. నమస్తే.